హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన సెకండ్ షో మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పర్వాలేదు, చూడవచ్చు అనిపించలే. ఒక డీసెంట్ గ్యాంగ్స్టర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ స్టార్టింగ్లో దుల్కర్ సల్మాన్ జైలు నుంచి అయితే రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు. సో తను ఒక బస్ స్టాండ్లో కూర్చొని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా సో అక్కడ ఒక చిన్న పిల్లాడు అయితే ఉంటాడు. సో ఆ చిన్న పిల్లాడికి దుల్కర్ సల్మాన్ వచ్చేసి తన ఫ్లాష్ బ్యాక్ అయితే నరేట్ చేశారు. సో దుల్కర్ సల్మాన్ తను అండ్ వాళ్ళ అమ్మతో అయితే చాలా మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తుంటాడు. అండ్ తన ఫ్రెండ్ వచ్చేసి సన్నీ. సో వాళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న గ్యాంగ్స్టర్కి అయితే స్టార్ట్ అవుతారు. సో దందా అనేది స్టార్ట్ చేస్తుంటారు. తర్వాత ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అంతా కొంచెం ఫ్లాష్ బ్యాక్ మోడ్లో అయితే నరేట్ చేస్తారు. దాంతో మనకి ఏమవుతుంది అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ దుల్కర్ సల్మాన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో యాజ్ యూజువల్ తన క్యారెక్టర్కి తనైతే బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక స్క్రీన్ ప్లే కొంచెం డిజైన్ చేసిన విధానం బాగుంది. ఇది ఫ్లాష్ బ్యాక్ మోడ్లో నరేట్ చేయడంతో పాటు ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ ఎలా ఉంటుంది అని, గ్యాంగ్స్టర్ లైఫ్ ఎలా ఎండ్ అవుతుంది అని చెప్పి కూడా మనకైతే క్లిస్టర్ క్రియలు అయితే కొంచెం చెప్పారు. ఈ మూవీ స్టార్టింగ్ కొంచెం దుల్కర్ సల్మాన్ జైలు నుంచి రావడం, ఫ్లాష్ బ్యాక్, తను వాళ్ళ అమ్మతో తన హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం, అండ్ తనకు మంచి ఫ్రెండ్ అయితే ఉండడం, తర్వాత తన గ్యాంగ్స్టర్ అవ్వడం, ఇలా అంతా కొంచెం వాట్ నెక్స్ట్ అనే ఫార్మాట్లో వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా మనం చూసుకుంటే కనుక ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ ఇలానే ఉంటుంది అని చెప్పి ఒక రా అండ్ రియలిస్టిక్ అయితే మనకు చూపించారన్నమాట. సినిమాటిక్ లిబర్టీస్ ఏం తీసుకోకుండా ఒక కమర్షియల్గా చెప్పకుండా రియల్ లైఫ్లో ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ ఎలా అవుతుంది. సో ఈ మూవీలో కూడా అలా చూపించారన్నమాట. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్గా డిజైన్ చేసుకుంటే బాగుండేది. హీరోయిన్ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక అమ్మాయిలందరూ డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారు అన్నట్టయితే చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో కొన్ని కీ సీన్స్ ఉంటాయి. సో ఒక నార్మల్ వ్యక్తి ఒక గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడో అని చెప్పి ఆ కీ ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, అది ప్రాపర్గా డిజైన్ చేయాలి. జగడ మూవీ మనం చూసుకుంటే కనుక రామ్ చిన్న పనులు చేసుకుంటూ గ్యాంగ్స్టర్ అయితే అవుదామని చెప్పి అనుకుంటాడు. సో అప్పుడు ఆ ప్రదీప్ రావత్ ఇంటర్వెల్లో నీళ్ళతో సీన్ అయితే హైలైట్ అవుతుంది. బికాస్ కథకి అదే ఒక ఇంపార్టెంట్ సీన్, బికాస్ ఒక కథని మలుపు తిప్పే సీన్. సో అలా సీన్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉండాలి. ఇదే జగడ మూవీలో మనం చూసుకుంటే కనుక ప్రకాష్ రాజ్ రామ్కి అయితే చెప్తాడు. సో దందా అంటే ఏంటిది, లైఫ్ అంటే ఏంటిది, డబ్బు అంటే గ్యాంగ్స్టర్ డబ్బు కోసం ఏం చేస్తారు, మర్డర్ అన్నట్టు క్లియర్గా ఒక సర్కిల్ గేస్ అయితే చూపిస్తారు. సో అది కూడా ఒక మంచి సీన్, ఒక క్లియర్ సీన్ అనమాట, బికాస్ అది ఒక ఇంపార్టెంట్ సీన్. సో అలాంటి ఒక సీన్ ఈ మూవీలో ఉంది, కానీ బట్ అదేంటంటే ఇంపాక్ట్ అనేది ఇవ్వలేదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి, మూవీ అయితే డీసెంట్ గ్యాంగ్స్టర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ 2.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూ చేసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.